ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదపద్మములకు నమస్కారము. ఆ, శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున అమ్మవారి ఆజ్ఞానుసారం గురువు గారి సంకల్పంతో ఆ, ఈ నెల 14వ తారీఖున ఆ, ఒడిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ ప్రసిద్ధ క్షేత్రంలో ఆ, మా పీఠం తరపున అన్న సంతర్పణలో నేను పాల్గొన్నా అండి. ఇప్పుడు నా అన్న సంతర్పణ అనుభవం చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. ఆ, ఈ అన్న సంతర్పణ ప్లానింగ్ ఆ, సుందిళ్ళ అన్న సంతర్పణ అయిపోయిన వెంటనే గురుగారు ఓ రోజు ఫోన్ చేసి ఆ, మే మొదటి వారంలో మీరు రాజేష్ స్వామి గారితో వెళ్ళి అన్ని ఎంక్వైర్ చేసి ఆ, డేట్ అది కన్ఫర్మ్ చేసుకొని రావాలని చెప్పి పంపించారు. దీనికి ప్రారంభం ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో కామాఖ్య అన్న సంతర్పణ జరిగినప్పుడు వాళ్ళు అట్నుంచి తిరిగి వస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ అన్ని కొంచెం ఎంక్వైర్ చేస్తున్నారు. సో దాన్ని కంటిన్యూషన్ గా మేము వెళ్ళి ఎగ్జాక్ట్గా అసలు ఏంటి, ఆ, ఎక్కడ లాడ్జ్ ఉండాలి, ఎక్కడ మన అన్న సంతర్పణ ప్లేస్ దొరుకుతుంది, మార్కెట్ ఎక్కడ ఉంది, ఆ, పాలు పెరుగు ఎక్కడ తీసుకోవాలి, టెంట్ సామాన్ ఎక్కడ ఆర్డర్ చేయాలి, ఇవన్నీ సెట్ చేయడం కోసం చెప్పారు. ఆ, మే మొదటి వారంలో మేము వెళ్ళాల్సి ఉండగా రాజేష్ స్వామి గారికి అనుకోని ఇబ్బందులు వచ్చాయి వాళ్ళ ఇంట్లో. అప్పుడు మళ్ళీ ఒక వారం పోస్ట్పోన్ చేయడానికి కాలే, మళ్ళీ 2 వారాల తర్వాత మే 14వ తారీఖున మేము పూరి జగన్నాథ్ వెళ్ళామండి. ఆ, మేము వెళ్ళినప్పుడు అక్కడ లాడ్జ్ అయిన అన్ని దగ్గరుండి చూపించడము, ఎదురుగుండా ఉన్న గుడిలో పెట్టచ్చని, అక్కడ వంట చేయొచ్చు, అక్కడ బయట వంట చేయొచ్చు, అవన్నీ చూపించడము. ఆ, ఆయన చాలా తీయగా మాట్లాడి ఆ, నేనున్నాను మీకెందుకు, అన్నీ చాలా సులువుగా అయిపోతాయి ఆ రోజున, మీరు రండి అంతే, ఎంతమంది వచ్చినా పర్వాలేదు, నేను రూమ్ కూడా అరేంజ్ చేస్తాను, మీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు. సరే ఆ రోజు మేము అక్కడున్న ప్లేస్ అంతా చూసి గురువుగారికి తెలియజేసి ఆ, ఆ, అది పాలు పెరుగు కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి ఆ విషయాలన్నీ కనుక్కుని ఆ, దర్శనం చేసేసుకుని ఆ రోజు తిరిగి బయలుదేరిపోయామండి. ఆ, గురువు గారేమో ముందు లాస్ట్ వీక్లో చేస్తాం ప్రతి నెల మనకు ఉన్నది. ఇక్కడ లాస్ట్ వీక్ ఫిబ్రవరి 27వ తారీఖు పూరి జగన్నాథ్ రథయాత్ర స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఆ వారంలో మనకి లాడ్జ్ దొరకడం కానీ అక్కడ పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. జనసందోహం చాలా లక్షల్లో ఉంటారు కాబట్టి ముందుకి ఆర్గనైజ్ చేద్దాం అని చెప్పి గురుగారు 14వ తారీఖు ఫిక్స్ చేశారు. మ్మ్. అలాగే మ్మ్, సామాన్ లిస్టు పెట్టారు. ఆ, ఇక్కడి నుంచి తీసుకెళ్తే తక్కువలో అవుతుందనే భావంతో ఆ, జూన్ మొదటి వారంలో నేను ఇక్కడ చాలా మటుకు సామాన్లు, వంట సామాన్లన్నీ ఖరీదు చేసి తీసుకున్నాను. పీఠం అకౌంట్లోనే అంతా జరిగింది. ఆ తర్వాత ఆ, సడన్గా ఆ, మేము 13వ తారీఖు బయలుదేరుతాం అంటే నేను 10వ తారీఖు నాడు రాజేష్ గారికి ఫోన్ చేశాను. ఏం స్వామి అంతా రెడీనా, బయలుదేరదాం, ఎలా ప్లాన్ చేసుకుందాం, సామాన్లు ఇంత ఉన్నాయి కాబట్టి మనం ఇలా వెళ్దాం అని అన్ని మాట్లాడదామని ఫోన్ చేశా. ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆ, నేను సర్లే బిజీగా ఉండుంటారు, ఆయన ఎక్కువ వంట చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడో పనిలో బిజీగా ఉంటారని ఊరుకున్నాను. నెక్స్ట్ డే పొద్దున్నే ఓ చిన్న వీడియో చిన్న మెసేజ్ పెట్టారు. నేను
హాస్పిటల్‌లో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను, నాకు ఒంట్లో బాలేదు అని చెప్పి. విషయం వెంటనే గురువుగారికి తెలియపరిస్తే, సరే గురువుగారు వెంటనే మళ్ళీ గ్రూప్లో మెసేజ్ చేశారు. ఏం కంగారు పడకండి అయ్యా, ఆయనకు ఒంట్లో బాలేదు, ఆయన రాలేకపోయినా మనం వెళ్ళి సక్సెస్ఫుల్గా చేసి వస్తాం, మీరు భయపడకండి అని గురువుగారు ధైర్యం చెప్పారు. సో రాజేష్ గారు రావట్లేదని చెప్పి మొత్తం ప్లాన్ అంతా మార్చేయాల్సి వచ్చింది. ఆ, నేను ట్రైన్ టికెట్స్ అన్నీ మార్చేసుకుని 13 రాత్రి బస్లో బయలుదేరదామని బస్ టికెట్ తీసుకోవడం జరిగింది. లాజిక్ చాలా సింపుల్ అండి. ట్రైన్లో వెళ్తే ఇక్కడ మా ఇంటి నుంచి సామాను వైజాగ్ స్టేషన్కి, వైజాగ్ నుంచి మళ్ళీ భువనేశ్వర్ స్టేషన్లో దిగి అక్కడ పూరి ఇంకో ప్లాట్ఫామ్ ఈ ట్రైన్ ఎక్కడం, ఈ షిఫ్టింగ్ అంతా ఒకళ్ళ వల్ల కాదని చెప్పి ఆ, మా తోటి సాధకులు రవీందర్ గారు బస్ టికెట్ తీసుకుని వెళ్ళమని చెప్తే గురువు గారికి చెప్పి బస్ టికెట్ తీసుకున్నాను. ఆ, 12 రాత్రికే ప్రయాణం అయ్యాం. ఆ, 13 పొద్దున్న నేను భువనేశ్వర్లో వాళ్ళు బస్సు ఆగిపోతుందని చెప్పడంతో ముందు గురువుగారికి చెప్పాను. గురువుగారు అప్పటికే భువనేశ్వర్ చేరుకుని ఉన్నారు. సో గురువుగారేమో అక్కడ బస్ స్టాండ్కి వచ్చేస్తున్నారు. అక్కడి వరకు వెళ్ళాక వాడేమో ఏం చెప్పాడంటే, బస్ డ్రైవరు, శ్రీకాకుళంలో మాకు 10 మంది ఆ, పూరి టికెట్స్ వచ్చారండి, మేము పూరి వరకు బస్ వెళ్తుందని చెప్పాడు. సరే ఇంక గురువుగారిని కూడా బస్ ఎక్కామని చెప్పి పూరి వెళ్తే సరిగ్గా ఆ, ఒక మన లాడ్జ్ తీసుకున్న 1 కిలోమీటర్ దూరంలో వాడు బస్ తీసుకెళ్ళి ఆపాడండి. అక్కడి నుంచి ఆటోలో సామాన్లు వేసుకుని నేను గురుగారు లాడ్జ్ చేరాము. నాకు చాలా ఆనందం అనిపించింది ఏమంటే, అమ్మవారు గురుగారు రూపంలో చెయ్య పట్టుకుని ఈసారి అన్న సంతర్పణ నేను ప్రయాణం చేస్తున్న మొదటి రోజు నుంచి మళ్ళీ చివరిని నన్ను బస్ ఎక్కించే వరకు గురుగారు నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుని చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ, చాలా బాగా అన్న సంతర్పణ అయ్యేటట్టు చేశారండి. చాలా చాలా కృతజ్ఞతగా ఉంది. ఆ ఆ రోజు దిగాక మేము రెడీ అయ్యి ముందు దర్శనం చేసుకుని ఆ తర్వాత పని మొదలెడదామన్నారు గురువుగారు. పూరి జగన్నాథుడి దర్శనం చేసుకుని, సరే ఆ, గుడికి వెళ్తున్నాం కదా, చెప్పులు ఎందుకని చెప్పులు వేసుకోకుండా వెళ్ళాం. వాడు కొత్తగా రథయాత్ర కోసం తార్ రోడ్ వేశారండి. నాకు చెప్పులు లేకుండా ఎక్కువ దూరం నడిచే అలవాట్లేదు. నా అరికాళ్ళు ఫుల్ కాలిపోయాయి. ఆ దూరం నడిచేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు పాపం గురుగారు ఆటో కోసం చాలా కష్టపడ్డాం మేము. ఆటోలో తిరిగి వచ్చాం. సరే ఆ, ఇక్కడ అమ్మవారి పరీక్షలు స్టార్ట్ అయ్యాయండి. అంటే ఆ, బయలుదేరే ముందే రాజేష్ గారు రాకపోవడం, అక్కడి నుంచే నాకు పరీక్ష అనిపించింది. యాక్చువల్ పరీక్షలు ఇక్కడ నుంచి ఫుల్ ఫ్లోలో కంటిన్యూస్గా వెళ్ళాయండి. ఆ, మేము మా లాడ్జ్ ఉన్న లాడ్జ్ ఓనర్ని పిలిచి మాట్లాడాం అనమాట, ఎక్కడ పెట్టాలి అని. వాడు ముందు అదే రోడ్లో ఉన్న ఇంకో చిన్న అమ్మవారి గుడికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ పెట్టచ్చు మాట్లాడండి అంటే, అంతా బాగానే ఉంది అక్కడ. వంట ఎక్కడ చేసుకోవాలి, వడ్డన ఎక్కడ చేయాలో అన్నీ చూపించారు. అంతా అయిపోయాక వాళ్ళేమో మీరు ఇక్కడ అన్న సంతర్పణ చేయాలంటే 20,000 కట్టాలి ఫ్లాట్గా అని చెప్పి చెప్పారు. ఆ, మనం పీఠం వాళ్ళు ఎప్పుడూ అన్న సంతర్పణ చేసినప్పుడు ఎవరికి ఏం డబ్బులు కట్టము. అక్కడ ఉచితంగా వారు జాగా ఇస్తారు, మనం ఫ్రీగా అన్నీ చేసి ఫ్రీగా చేస్తామని మనకి ముందు నుంచి తెలుసు. వాళ్ళకి కాదని చెప్పాం. అప్పుడు మళ్ళీ మేము ఉంటున్న లాడ్జ్ ఎదురుగుండా ఉన్న గుడిలో డిస్కషన్ చేద్దాం అని రమ్మంటే, వాడు వచ్చి అక్కడికి చేరాక ఆ లాడ్జ్ ఓనర్ కొత్త మాట మొదలెట్టాడు. టెంట్ వాడిని పిలిచాడు, టెంట్ వాడికి కావాల్సిన సామాన్లు లిస్ట్ అంతా ఇచ్చాము. ఆ, వాడేమో అక్కడ ఆ, టెంట్ అది వేస్తా అన్నాడు. అంతా బాగానే ఉంది. అక్కడ వాడు రేటు షాకింగ్ ఇచ్చాడు. ఆ, ఇంకా ఎంత అమౌంట్ చెప్పాడు, ఎక్కువ అమౌంట్ చెప్పాడు. గురువుగారు దబాయించి మాట్లాడితే తగ్గించాడు కొంచెం. ఆ, నాకైతే అది షాక్ మీద షాక్. ఎందుకంటే
నేను రాజేష్ గారు వెళ్ళినప్పుడు లాడ్జ్ ఓనర్ చాలా సింపుల్గా, మీరు ఎక్కువ వరి అవ్వద్దు, నేను దగ్గరుండి అంతే చూస్తా అన్న పెద్ద మనిషి. ఇక్కడ మేము గురుగారితో అసలు అన్న సంతర్పణ రోజు వచ్చేటప్పటికి ఇరికించాడు, బాగా ఇరికించాడు. సరే గురుగారు, వరి అవ్వద్దు, ఆ, ఏం చేయలేం, ఇప్పుడు మనం వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళాలని చెప్పి ధైర్యం చెప్పారు. ఇంకా అప్పుడు వెళ్ళి ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్నవి ప్లేట్స్, బఫే ప్లేట్స్, తర్వాత స్పూన్స్ కొనుక్కొని వచ్చి, వాడేమో 7ంటికల్లా టెంట్ వేస్తాం అని చెప్పి చెప్పాడు. సో 7ంటికి మేము అక్కడ నించుని, వాడికేమో టెంట్ ఎక్కడరా బాబు అంటే, వాడు ఇది ఒక అరగంట, ఇంకో అరగంట, ఇంకో అరగంట అని చెప్పి వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా 9:30, పావుతకు 10 అయిపోయింది వాడు సామాన్లు తీసుకొని వచ్చేటప్పటికి. అప్పుడేమో మేము స్టవ్ టెస్ట్ చేసుకుంటాము. ఆ, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సాయంత్రం కల్లా, 13వ తారీఖు సాయంత్రం కల్లా రవీంద్ర స్వామి, చంద్రశేఖర్ స్వామి ఇద్దరు చేరుకున్నారు పూరి. వాళ్ళు చేరుకున్నాక ఆ, వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చారు. ఆ, ఈ వాడిచ్చిన గ్యాస్ 2 పొయ్యలు ఆ, పని చేయట్లేదు. ఒకటి పని చేస్తే ఒకటి పని చేయట్లేదు. ఒక ట్యూబ్లో గ్యాస్ లీకేజ్ ఉంది. ఆ, చంద్రశేఖర్ స్వామి ఏమో ఎక్స్ప్లెయిన్ చేశాడు, గ్యాస్ లీక్ అవుతే పెద్దగా మంట వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఇది కుదరదు అంటే, వాడు వెళ్ళి అప్పటికప్పుడు నా దగ్గర ఇంకొక అతది ఉందని తీసుకొచ్చాడు. అది వెలిగి చూస్తే బాగానే ఉంది. సరే, ఇది రేపు పొద్దున్న సెట్ అవుతుందిలే అని చెప్పి మేము సామాన్లన్నీ కౌంట్ చూసేసుకుని ఆ, దింపించేసుకుని అక్కడే ఉన్నాము. రాత్రి జూమ్ కాల్లో గురువుగారు నెక్స్ట్ డే వంటలో జాగ్రత్తలు చెప్పారు. ఆ, దేవతా దర్శనాలు కూడా చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఆ, వంట చేసేటప్పుడు స్వయంగా ఆ జగన్నాథ్ స్వామి మరియు సుభద్రాదేవి వచ్చి వాళ్ళు అక్కడే ఉంటారు వంట చేస్తున్నంత సేపు అని చెప్పారు. చాలా దివ్యంగా అనిపించిందండి. ఆ, అలా పాలు పొంగులో కనిపించే దేవతల గురించి కూడా చెప్పారు గురువు గారు. ఆ, చాలా ధైర్యం చెప్పారు, అంతా బాగా జరుగుతుంది, ఈ పీఠానికి కొత్త టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ అన్న సంతర్పణ అని చెప్పారు. నాకు ధైర్యం ఏంటంటే ముందు నుంచి ఎవరు వచ్చినా రాపోయినా గురువుగారు మాతో ఉన్నారు, అమ్మవారు ఉన్నారు కాబట్టి ఎలాంటి కష్టమైనా ఫేస్ చేస్తామని ధైర్యంతో ఉన్నాము. ఉమ్, పొద్దున్న అన్న సంతర్పణ రోజు 14వ తారీఖు పొద్దున్నే 4 గంటలకల్లా మేము ఆ, అక్కడ అగ్ని ఆరాధన, మా ప్రోగ్రాం 4:15 కల్లా మొదలెట్టాము. ఆ, పొయ్య వెలిగించడం అంతా జరిగింది. అంతా పొయ్య వెలిగించి మొదటి ఆ, వాయువు వాయువు ఇది మొదటి రౌండ్ వంట, మ్, అన్నం వార్చేటప్పటికి ఆ స్టవ్లో గ్యాస్ లీకింగ్ స్టార్ట్ అయిందని తెలిసింది. అది బాగాలేదని చెప్పి మళ్ళీ ఇంకో స్టవ్లోంచి ఒక పార్ట్ తీసి అదంతా సెటప్ చేసి చేస్తుంటే సడన్గా ఒక్కసారి పెద్ద మంట వచ్చింది. వెంటనే గురుగారు గ్యాస్ సిలిండర్ ఆపేమంటే చంద్రశేఖర స్వామి సమయస్ఫూర్తితో గ్యాస్ సిలిండర్ ఆపేశారు. అమ్మవారు గురుగారు మాతో ఉన్నారు కాబట్టి ఏం కాదు. జస్ట్ కొంచెం ఒక 5 సెకండ్స్ భయం వేసింది అంతే, అంతా మామూలుగానే ఉంది. తర్వాత ఇలా కాదని చెప్పి గురువుగారు మళ్ళీ ఇంకో గ్యాస్ స్టవ్ లోపల నుంచి కొంచెం పెద్దది బయటకు తీసుకొని వచ్చి ఆ, దానికి ఇక్కడ ఉన్న ఒక స్టవ్కి సిలిండర్కి వైర్ కనెక్షన్ సెట్ చేస్తే 2 స్టవ్లు వెలిగితే అప్పుడు మేము వంట మళ్ళీ తిరిగి ప్రారంభించాము. మ్, వంట అంతా పూర్తయ్యేటప్పటికి 11 అయింది. ఆ, హరిత మక్కన గారు ఒక్కళ్ళే శ్రీమూర్తి ఆవిడ వచ్చారు. ఆవిడ, మా రవీందర్ పంజాల్ గారు, నేను,
కొంచెం కూరలు అవన్నీ కట్ చేయడం అవన్నీ చేశాము. చంద్రశేఖర్ స్వామి మరియు రవీందర్ గారు గురువుగారి ఆధ్వర్యంలో సమక్షంలో వారి సూచన మేరకు వంటంతా చేశారు. మ్మ్. నా ముందు రోజు ఆ, గుడి దర్శనం చేసుకున్నప్పుడు అరికాళ్ళు బాగా కాలిపోవడం వల్ల నేను ఎక్కువసేపు నించునేమి చేయలేపాను. చాలా కొంచెం పని చేశాను నేను ఈ అన్న సంతర్పణలో. చాలా బాధ అనిపించింది. 11 అయ్యేటప్పటికి వంట అయిపోయాక నెమ్మదిగా సెటప్ చేసి ఆ, వడ్డన కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఆ, జనము ఏదో ఫ్లోలా మరీ గుంపులు గుంపులుగా రాకుండా కొంతమంది వస్తూ వస్తూ చాలా ప్రశాంతంగా వాళ్ళు కొంచెం కొంచెం పెట్టించుకుని అక్కడ కూర్చుని తిని వాళ్ళకి ఎంత కావాల్సిందో అంత తృప్తిగా తిని వెళ్ళడం చాలా బాగా అనిపించింది. 1 గంట అయ్యేటప్పటికి మొత్తం అన్ని ఐటమ్స్ అయిపోవడము, మా క్లీనింగ్ అయిపోవడము, ఆ, తిరిగి రూమ్కి వెళ్ళిపోవడం అంతా జరిగింది. అంతా అయ్యేటప్పటికి ఆ, 2:30 3 అయింది. మ్మ్. తర్వాత మేము ఆ, అక్కడ ఉండి ఆ, నేను టెంట్ వాడు వచ్చినప్పుడు అన్ని తిరిగి వాడికి అప్పచెప్పేసి మేము ఆ రోజు సాయంత్రం మొత్తం అందరూ కలిసి జగన్నాథుడి దర్శనానికి వెళ్ళాము. ఆ, అక్కడి నుంచి తిరిగి వచ్చి హరిత గారు వెళ్ళిపోయారు. మేము నేను గురుగారు రవీంద్ర గారు మరియు చంద్రశేఖర్ గారు ఆ, అక్కడి నుంచి ఆ, ఆ, అక్కడున్న లోకల్ 4 గుళ్ళకు వెళ్ళాము. 5 గుళ్ళకు వెళ్ళాము. ఆ, అక్కడ చాలా పురాతనమైన గుళ్ళు పూరిలోవి. ఒక్కొక్కటి చూసి తిరిగి మేము 8 తిరిగి లాడ్జికి చేరుకున్నాము. అప్పుడే అకౌంట్స్ అంతా సెటిల్ చేసి పేమెంట్స్ అన్నీ ఫినిష్ చేసేసి ఆ ఆ రాత్రి 9:30 ఆ, చందు గారు రవీంద్ర గారు నేను గురుగారేమో ఎక్స్పీరియన్సెస్ ఊరికనే షేర్ చేసుకుందాం ఎలా జరిగింది ఏంటి అని అన్నారు. కానీ అందరూ బాగా అలసిపోవడం వల్ల ఇంకప్పుడు ఏమీ డిస్కస్ చేయడం కాలేదు. ఆ, 15వ తారీఖు పొద్దున్న మేమందరూ అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఆ, చంద్రశేఖర్ గారు తిరిగి భువనేశ్వర్ వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయారు. నేను గురువు గారు ఆ, రవీంద్ర గారు అక్కడి నుంచి జాజ్పూర్ వెళ్ళాము. భువనేశ్వర్ నుంచి ఒక 155 కిలోమీటర్లు. జాజ్పూర్లో ఆ, శక్తిపీఠం ఉందండి. అక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని చెప్తారు. సో అక్కడికి వెళ్ళి ఆటోలో వెళ్ళి ఆ శక్తిపీఠాన్ని దర్శించుకుని అది చాలా పురాతనమైన ఆలయం. చాలా వేడిగా ఉంది ఆ రోజు. కానీ చాలా బాగా దర్శనం జరిగిందండి. లోపల ఒక్క 5 నిమిషాలు కూర్చోడానికి అవకాశం దొరికింది. అంతా వైబ్రేషన్స్, హై ఎనర్జీ వైబ్రేషన్స్ అక్కడంతాను. ఆ, అక్కడి నుంచి మేము భువనేశ్వర్ వచ్చేసి బెర్హంపూర్ వెళ్ళిపోయి తారాతారిణి శక్తిపీఠం ఇంకోటి ఉంది. ఎక్కడైతే అమ్మగారు వక్షస్థలం పడిందో బెర్హంపూర్ నుంచి ఒక 35 కిలోమీటర్లు అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ మేము ఆ, జాజ్పూర్ నుంచి భువనేశ్వర్ వచ్చేటప్పటికే సాయంత్రం 4 అయిపోయింది. అప్పుడు అక్కడ ఎవరినో అడిగితే ఇంకో 4 గంటలు పైన పడుతుంది మీరు ఇక్కడ నుంచి బర్హంపూర్ వెళ్ళేటప్పటికంటే ఇంకా రాత్రి గుడి చూడడానికి అవదు. గురువుగారేమో అక్కడే ఉండి ఆ, భువనేశ్వర్లో ఏమైనా గుడికి వెళ్దామని అనుకున్నాము. సరే మేము అక్కడ ఒక రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి చాలా పురాతనమైన లింగరాజ స్వామి గుడికి వెళ్ళామండి. అదే శివుడి గుడి. చాలా చాలా పురాతనమైనది. ఆ గుడి ఎంటర్ అవుతుంటేనే చాలా వైబ్రేషన్స్ ఫీల్ అయ్యానండి. గురువుగారు చెప్పారు ఒక పద్ధతిలో ముందు లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక శివయ్యని దర్శించుకుని రైట్ సైడ్ ఉన్న ఆ, ఆ, ఇంకో శివయ్యని దర్శించుకుని అప్పుడు మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళాలి.
మేము మెయిన్ గుడిలోకి వెళ్దామన్న టైంలో అక్కడ హారతి జరుగుతుంది. వాళ్ళు కాసేపు ఆగండి అన్నారు. సో మేము బయటకు వచ్చి కొంతసేపు ధ్యానం చేశాము. చాలా ఆ, అమోఘమైన అనుభవం అయిందండి అక్కడ. అయ్యవారు కనిపించారు. ఆ, తాండవం శివతాండవం చేస్తున్నట్టు దర్శనం ఇచ్చారండి. చాలా 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 అద్భుతంగా ఉంది. అసలు మాటల్లో వర్ణించలేనిది ఆ దర్శనం. తర్వాత మేము ఆ, గుడి గోపురంకి ఇంకా ఆ, గుడి లోపలికి ఇంకా వస్తున్నాను. గురువుగారు గోపురం వైపు చూపిస్తే శివయ్య వారి దర్శనం జరిగిందండి. చాలా అమోఘమైన దర్శనం. ఉమ్, ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళాక మేము ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు గురువుగారు అక్కడ నించున్నారు. గురువుగారు వెనకాల మేము నించున్నాము. అక్కడ కళ్ళు మూసుకుని నించుని ఉంటే ఎనర్జీ వైబ్రేషన్స్ అలా ఫ్లో అవుతూ ఉన్నాయండి. ఒక ట్రాన్స్లో ఉన్నట్టు అనిపించింది. చాలాసేపు కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాను. తర్వాత అక్కడ బ్రహ్మగారు పిలిచి కొంచెం ప్రసాదం ఇచ్చారు. ఆ, తర్వాత మేము రూమ్కి రిటర్న్ అయిపోయి నైట్ అన్న సంతర్పణ ఎలా జరిగింది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ, రాత్రి 12ంటికి నేను గురుగారు తారాతారిణికి వెళ్ళడానికి బయలుదేరాము. మా ప్లాన్ ఏంటంటే ఆ, మేము బోర్డింగ్ పాయింట్ మార్చుకున్నాం ట్రైన్ది. బర్హంపూర్లో బోర్డింగ్ చేయొచ్చని మార్చుకున్నాము. ఆ, రవీంద్ర బోర్డింగ్ పాయింట్ మారలేదు. సో ఆయన నెక్స్ట్ డే ఇంకో ట్రైన్కి ఆయన టికెట్ తీసి మావి టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలే, ఆటో క్యాన్సిల్ అయిపోయాయి. సో లక్కీగా అమ్మవారి దయ వల్ల రవీంద్ర గారికి భువనేశ్వర్ వైజాగ్, వైజాగ్ విజయవాడ టికెట్లు దొరికాయి. ఆయన ఇన్ టైం ట్రైన్ ఎక్కడము, ఇక్కడికి రావడము, ఇక్కడ కూడా ఆయనకి ఆన్ టైం ట్రైన్ దొరకడం, వెళ్ళడం జరిగింది. సో మేము బర్హంపూర్ వెళ్దామని అక్కడ బస్ స్టాండ్కి వెళ్తే మేము 12ంటికి వెళ్ళాము. 3 వరకు, 2:30 పావుతకు 3 వరకు బస్ లేదు. సరే అప్పుడు బస్సు వచ్చి మేము ఎక్కి బయలుదేరి వెళ్ళేటప్పటికి ఆ, అక్కడికి బర్హంపూర్, భువనేశ్వర్ నుంచి బర్హంపూర్ చేరుకునేటప్పటికి పొద్దున్నే 7:15 అయిపోయింది. సరే ఒక డార్మెటరీలో రిఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేటప్పటికి 8:15 అయింది. మేము అక్కడ ఆటో వాడిని అడిగితే మీరు ఇప్పుడు వెళ్ళి అక్కడ అమ్మవారి గుడి రీచ్ అయ్యి కొండ కింద నుంచి పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ కొండ పైనుంచి కిందకు వచ్చి వెనక్కి వచ్చేటప్పుడు 12:30 అయిపోతుందని చెప్పాడు. సో గురువు గారేమో ఇంకా 11ంటికే ఆయన ట్రైన్, ఇంకా ఇది కాదని చెప్పి అప్పుడు లోకల్గా ఏమైనా చూద్దాం అన్నారు. నేను అప్పటికే చాలా అలసట ఫీల్ అవడం వల్ల నేను ఇంకా బయలుదేరుతా అన్నాను. సరే బస్ స్టాండ్ వరకు వచ్చాము. గురువుగారు చూడ వైజాగ్ బస్ ఏమైనా ఉందా అన్నారు. అక్కడ లక్కీగా వైఎస్ఆర్టీసీ వాళ్ళది వోల్వో బస్ ఉంటే నేను ఎక్కేశాను. మధ్యాహ్నం అరౌండ్ 1:30 వైజాగ్ వచ్చేసాను. చాలా బాగా జరిగిందండి. చాలా ఆ, నేను ఎక్కువ పని చేయలేకపోయిన బాధ ఉండింది, కానీ చాలా తృప్తినిచ్చింది ఈ అన్న సంతర్పణ. చాలా అమ్మవారి పరీక్షలు ఫేస్ చేశాము. ఆ, గురువుగారు ముందు చెప్పినట్టుగా చాలా సక్సెస్ఫుల్గా, ఎంతో నెమ్మదిగా, ఆనందంగా ఆ, ఈ అన్న సంతర్పణ పూర్తి చేసుకుందాం అండి. గురువుగారు. అసలు మొదటిగా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సాధకులు మనకి కరెక్ట్ గా 3 మెంబర్స్. ఆ, 3 మెంబర్స్ అన్న సందర్భం చేయగలం అని చెప్పేసి అసలు మొదటగా ఆలోచన వచ్చేది అదే. ఆ 3 మెంబర్స్ అన్న సందర్భం ఏ రకంగా అవుతుంది అనే ఆలోచన వచ్చింది. ఆ, అందులోకి మళ్ళీ రాజేష్ డ్రాప్ అవడం, అసలు మొదటగా నీకు వచ్చిన ఆలోచన ఏంటి అసలు? ఎవరైనా పాసిబిలిటీస్ చూస్తారు. గురువు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, బాగానే ఉన్నారు, మనుషులు కూడా కావాలి కదా. కానీ అసలు ఎలా పాసిబిలిటీ అవుతుంది? అందులో దూర ప్రాంతం, భాష కాని భాష, అక్కడ క్రౌడ్ ఎలా వస్తుందో తెలియదు, అలాంటప్పుడు చేయడం కష్టం అవుతుందా అసలు? ఏంటి అనే ఆలోచన ఏమొచ్చింది నీకు మొదటగా నీ బుర్రలో? ఆ, రాజేష్ గారు రారు అన్నప్పుడు నాకు కొన్ని పాత అన్న సంతర్పణలు సడన్గా మైండ్లో ఫ్లాష్ అయ్యాయండి. చేదనుభవాలు. ఆ, బెంగళూరు శ్మశాన్ కాళి అన్న సంతర్పణను, తర్వాత కామాఖ్య అన్న సంతర్పణ సడన్గా ఫ్లాష్ అయ్యాయి. సరే అమ్మవారు పరీక్షలు పెడతారు, కానీ
నాకేంటంటే నమ్మకం ఉండింది. ఆ, ఎందుకంటే జస్ట్ 15 రోజుల ముందే సడన్గా ప్లాన్ చేసి ఆ, భద్రాచలం ముందు గురువుగారు కాళేశ్వరంలో అన్న సంతర్పణ ఆర్గనైజ్ చేయించారు. సో అక్కడ పుష్కరాల సందర్భంగా అక్కడ అంత సడన్గా ఒక 2 రోజుల్లో ముగ్గురు మనుషులతోనో నలుగురితో చేసింది. ఇది ఊరు కాని ఊర్లో అయినా భాష రాపోయినా ఆ, జరుగుతుంది అన్న గురువుగారు ఎప్పుడైతే మెసేజ్ పెట్టారో నాకు ఆ మెసేజ్ వచ్చే వరకు కొంచెం భయం ఉండింది. ఏంటి ఎంతవరకు మనం వెళ్తున్నాము అని. కానీ ఎప్పుడైతే గురువుగారు మెసేజ్ చూసానో సరే మనకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాయి కదా, పర్వాలేదు జరుగుతుంది అని నమ్మకం వెంటనే వచ్చింది గురువుగారు. గురువు గారు మెసేజ్ పెట్టబట్టి మీకు ధైర్యం వచ్చింది. అవునండి. అందులో మరి రాజేష్ రాకపోతే మరి వంట అనుభవం ఉంది. మిగతా చేస్తారు, ఎలానే చేస్తారు. కానీ రాజేష్ రాపోయేసరికి మరి అప్పుడేమనిపించింది? అంటే ఆ, వేములవాడ లేకపోతే ఆ తర్వాత అన్న సంతర్పణ ఎక్కడో ఒక అన్న సంతర్పణలో రాజేష్ గారు రావాలి, ఆ, అంతా ఆయనే చూసుకుంటారు అని చాలా ప్లాన్ చేసామండి. కానీ లాస్ట్ మినిట్లో ఆయనకి ఎందుకో రావడానికి అవ్వలేదు. అప్పుడు మిగిలిన సాధకులు వంట చేసి మేనేజ్ చేశారు. సో నాకు ఆ అన్న సంతర్పణలో క్లారిటీ వచ్చింది. అంటే ఏ ఒక్కళ్ళ మీద మన అన్న సంతర్పణ డిపెండెంట్ కాదు. ఎవరు వచ్చినా రాపోయినా మ్, అక్కడ ఆ టైంలో వంట అన్నది ఎవరు చేయాలో అమ్మవారు డిసైడ్ చేస్తుంది. ఇక్కడ తర్వాత గురువుగారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఎలాగైనా అవుతుందని నమ్మకం వచ్చింది గురుగారు. పూజ తర్వాత ఇక్కడ మొత్తం వంట సామాగ్రి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అనేది సెకండ్ టాస్క్. ఈ వంట సామాగ్రిని తీసుకెళ్ళడం అసలు ఎలా అయింది ఇప్పుడు సెకండ్ టైం సింహాచలం తర్వాత? దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఏం బెటర్ అయ్యావు అంటే, గతంలో ఎలా చేసేవాడు, ఇప్పుడు వంట సామాగ్రి తీసుకున్నప్పుడు, కిరాణా సామాగ్రి కానీ మిగతా తీసుకున్నప్పుడు ఏం బెటర్మెంట్ వచ్చింది? అంటే ఖచ్చితంగా మెరిట్ అనేది రావాలి కదా, ఏం మెరిట్ వచ్చింది దాంతో పోల్చుకుంటే? ఆ, సింహాచలంతో పోల్చుకుంటే సింహాచలంలో సామాన్లు ఆ, ఒకటి ఫస్ట్ అన్ని చోట్ల ప్రైస్ లిస్టులు తీసుకోవడము, ఇక్కడ కాదు అక్కడ, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉండిందండి. నాకు సరిగా ఏమీ క్లారిటీ ఉండలేదు. కానీ ఇక్కడ ఏమంటే ఆల్రెడీ మనం ఒకసారి అక్కడ తీసుకుని ఎంత అవుతుంది ఏంటి చూసాం కాబట్టి డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్ళి మనకు కావాల్సిన బల్క్ సామాన్లు అన్నీ తీసుకుని చిన్న సామాన్లు మా ఇంటి దగ్గర ఉన్న పూజా షాప్లో తీసుకుని జస్ట్ ఒక హాఫ్ డేలో మొత్తం అంతా పూర్తి చేశానండి. నాకు చాలా బాగా అనిపించింది, ఇంత ఫాస్ట్గా నేను చేయగలను అని ఆ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గురుగారు. అంటే సింహాచలంలో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఎక్సర్సైజ్ అంతా చేసి వేరియస్ ప్రైజ్ లిస్టులు సంపాదించి ఒక 4-5 షాపులు తిరిగి అదంతా చేసాము. అది ఇక్కడ బాగా ఉపయోగపడింది. ఇక్కడ కిందగా ఆ, ఒక్కసారి డీమార్ట్కి వెళ్ళి అన్నీ తీసుకోవాలన్న ఆలోచన వెంటనే ఇంప్లిమెంట్ చేయడం, అదే రోజున వెళ్ళి తీసేసుకోవడం. ఆ, సింహాచలం అన్న సంతర్పణలో కూడా డిమార్ట్లో అన్ని సామాన్లు దొరకలేదు, ఇంకా కొన్ని బయట తీసుకోవాలన్నప్పుడు తర్వాత తీసుకుందామని వెనక్కి పెట్టాను. ఈసారి అలా కాకుండా అక్కడి నుంచి వస్తూనే రెండో షాప్కి వెళ్ళి అక్కడ మిగిలిన సామాన్లు తీసుకుని అన్నీ ఒకేసారి పూర్తి చేయడం జరిగింది గురువుగారు. దానివల్ల ఆ, చాలా సులువు అనిపించింది అంతా ఒకసారి చేయడం వల్ల. నేను సాధారణంగా మ్, ఆ, 1-2 రోజులు చేసే పని అంతా ఒక్కసారి చేయడం అన్నది ఫస్ట్ టైం అండి ఇక్కడ. ఆ, తర్వాత ఆ, ఎవరికి ఏది నేను గబుక్కుని చెప్పను. కానీ ఈసారి నాకు ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కడ దొరకలేదు ఇక్కడ. సో మా ఇంటి వెనకాల ఉండే కార్ డ్రైవర్కి చెప్పాను ఎక్కడైనా దొరికితే తీసుకోమని. ఆయన వేరే చోట ఎక్కడో హోల్సేల్ మార్కెట్లో తీసుకొచ్చాడు. సో ఇదంతా బాగానే ఉంది. నేను 10వ తారీఖే అన్నీ సర్దుకోవడం మొదలెట్టడం అంతా అయిపోయింది. ఆ, నేను యాక్చువల్గా మూడు ఒక పెద్ద సిమెంట్ ఇది సంచిలో, మొత్తం సిమెంట్ సంచి లాంటి సంచి కాదు, అంతకన్నా పెద్ద సంచి, ప్లాస్టిక్ సంచిలో మొత్తం అన్నీ సర్దేశా. సో 3 బ్యాగ్స్తో వెళ్ళిపోతాం మనం, పర్వాలేదు అని. అంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి మోసుకుని వెళ్ళిపోతాం, పెద్ద ఇష్యూ కాదు అని నేను ప్లాన్ చేసుకున్నా.
ఎప్పుడైతే రాజేష్ గారు రానన్నారో నేను మళ్ళీ బస్సుకి మారడం, అప్పుడు నాకు ఎవరో చెప్పారు ఒరిస్సా బస్సులు డిఫరెంట్గా ఉంటాయి, ఆంధ్ర బస్సుల్లో ఉండవు, వాటికి డిక్కీలు చిన్నగా ఉంటాయి, మీరు పెద్దగా ప్లాన్ ఇది మూట కడితే అది అందులో దూరడం అది ఫిట్ అవ్వడం అవ్వదు అని. నేను ఆ బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తే మళ్ళీ వాడు అదే మాట చెప్పాడు. సార్ మీరు చిన్న బస్తాలు ప్యాక్ చేసుకుని రావాలి, పెద్ద బస్తా తీసుకొస్తే మా బస్ డిక్కీలో ఎక్కదు అని చెప్పాడు. సో ఇక్కడ 3 బ్యాగుల్ని 6 బ్యాగులు చేసి ఆ, మొత్తం అంతా ప్యాక్ చేసి కార్లో వేసుకుని వెళ్ళి ఆ, నా ఆ డ్రైవర్ని పిలిచి మొత్తానికి ఎలా అయితే ఎక్కాను. ఆ, ఇక్కడ అమ్మవారికి అనుగ్రహం, గురువుగారి కృప ముందు నుంచి చివరి వరకు, అంటే పీఠంలో ఉన్న రోజులు ఎప్పుడు ఉంటుంది అన్నది ఈసారి అనుభవపూర్వకంగా ఆ, డైరెక్ట్గా అనుభవించడానికి అవకాశం దొరికిందండి. ఆ, గురువుగారు భువనేశ్వర్లో ఉండడము, బస్ వాడేమో ఇక్కడ బస్సు ఎక్కుతున్నప్పుడు బస్సు భువనేశ్వర్లో అయిపోతుంది, మీరు అక్కడ వేరే బస్సు పూరికి వెళ్ళాలి ఎక్కాలి అని చెప్పడము. ఆ, నేను గురువుగారికి ఆ విషయం చెప్పడము, గురువుగారు అక్కడ వేరే ఆటో మాట్లాడి ఆ డీటెయిల్స్ తీసుకుని రెడీగా ప్లాన్ చేసుకుని ఉండడము. అక్కడికి వెళ్ళాక భువనేశ్వర్ చేరేటప్పటికి వాడేమో పూరి టికెట్స్ ఉన్నాయి, మేము పూరిలోనే దింపుతాం మిమ్మల్ని అనడము. ఆ, నాకైతే ఫస్ట్ బస్సు ఎక్కుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది, అయ్యో మళ్ళీ బస్సు మారాలని. కానీ బస్సు దిగేటప్పటికి అమ్మవారు అంతా మార్చేశారు, సరిగ్గా తీసుకెళ్ళి జస్ట్ ఒక ½ కిలోమీటర్ దూరం మేమున్న లాడ్జ్ ఉంది అంతే, అంత దూరంలో బస్ వాడు దింపాడు. నేనైతే ఆశ్చర్యపోయాను చాలా ఆ రోజు. అంతా అమ్మవారి దయ, గురువుగారి కృప, అక్కడ చాలా బాగా ఈజీగా వెళ్ళిపోయాను. గురువుగారు. ఇంత లగేజీ ఉంది. లగేజ్ అంటే బెల్లం కానీ అన్ని సేమియాలు బెల్లం బాగా ఎక్కువగా ఉంది. ఇంత లగేజీ ఉంది బాబోయ్, అసలు ఎలా నేను ఒక్కరిని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఏంటి అన్ని ఇరికిచ్చారు గురువు గారు. ఆ ప్రశాంతంగా ఉన్నాండి, అసలు నేను ఎంతలో వెయిట్ మోయలేను కదా, అసలు ఏంటి పరిస్థితి, నా పరిస్థితి అని చెప్పి కూర్చొని బాధపడ్డవా, అసలు భయపడ్డవా, అసలు ఏమైంది? ఆ, లేదు గురుగారు. సింహాచలం అన్న సంతర్పణప్పుడు అన్నీ అనుభవం అయ్యాయి, ఏంటి ఎలా మేనేజ్ చేయాలని, అది చాలా హెల్ప్ చేసింది గురుగారు. ఇక్కడ అయితే కొంచెం కూడా భయం కానీ అధైర్యం కానీ లేవు. గురుగారు చెప్పారు అవుతుంది అంతే. సో ఎప్పుడైతే ఆ బస్ డ్రైవర్తో మాట్లాడి మళ్ళీ అంతా రీప్యాక్ చేసుకున్నాం, అప్పుడు సరే మా ఇంటి వెనకాల డ్రైవర్కి వాడికి ఫోన్ చేశాను, బాబు రాత్రి నువ్వు రావాలి నన్ను ఈ బస్ ఎక్కించాలి అని. ఆ అబ్బాయి వచ్చి అన్నీ ఎక్కించాడు. చాలా సులువుగానే ఎక్కేశాను గురుగారు, అదేం అసలు కష్టం అనిపించలేదు. మరి దిగేటప్పుడు అట్లా ఇప్పుడు నేనంటే అప్పుడు వస్తానన్నా ఓకే, అసలు వస్తుందా రారా, అసలు దిగేటప్పుడు ఎక్కడ దిగాలి, మళ్ళీ భువనేశ్వర్ దిగి మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, అసలు ఎక్కడ దింపుతుడు అంటే అక్కడ లోకల్ కాదు, నాన్ లోకల్ భాష మనకి రాదు సరిగా, అది చెప్పలేము. కొంతమందికి ఒడియానే మాట్లాడుతున్న, కొంతమంది హిందీ రాదు. అలాంటప్పుడు అసలు దాన్ని దింపుకొని మళ్ళీ ఎత్తుకొని తీసుకొని మళ్ళీ అక్కడ రూమ్ అక్కడికంటే సుమారుగా 60 కిలోమీటర్స్ ఎంత అడుగుతారో అని భయపడ్డావా, అసలు ఏమనిపించింది ఆ సిచ్యువేషన్? ఇన్ కేసు మామూలుగా అయితే పూరి రావాలా బస్సు, పూరి రాకపోతే పరిస్థితి ఏంటి, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని భయపడ్డావా? అంటే భయపడలేదు గురుగారు, మీకు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చాక చూద్దాం అయ్యా, కారో బస్సో లేకపోతే ఆటో ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పారు. నేను ఆలోచించాను ఆటోలో వెళ్తే ఆ, ఎలాంటి ఆటోలో వెళ్ళాలి. నేను అప్పుడు వాడికి లాడ్జ్ వాడికి ఫోన్ చేసి అడిగానండి, ఆ, ఎంత దూరం ఉంటుంది, ఎలా రావాలి ఏంటి అని. వాడేమో మీరు ట్యాక్సీలో రండి అని చెప్పాడు. ట్యాక్సీ అంటే మళ్ళీ ఒక 3,000 3,500 అవుతుంది. అయ్యా అంతగా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడము, చాలా అవసరం లేదు, అక్కర్లేని ఖర్చు అని నేను అనుకున్నాను. కానీ ఆ, నేను వరి అవ్వలేదండి. మ్, ఏదో ఒక మార్గం అమ్మవారు చూపిస్తారని కొంచెం మనసులో ఉంది. అక్కడ భువనేశ్వర్లో నేను సామాన్ దించుతాను అంటే డ్రైవరే పిలిచి మేము పూరి వరకు వస్తామని చెప్పడం నాకు అక్కడ ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత ఇంకా మీరు వచ్చేసారు కాబట్టి ఇంకా ఫుల్ ధైర్యం వచ్చేసింది గురుగారు. ఇంకా
ఎలాగైనా పూరి చేరుతాము, పూరిలో అన్నీ సులువుగా అయిపోతాయి, పర్వాలేదు అని చెప్పి అనిపించింది గురు. అయితే నేను చూసిన తర్వాత నీ ప్రాణం లేసి వచ్చింది అనమాట. ఇంక బాధలేదు, గురువు గారు చూసుకుంటారని. అవునా? అంతే గురుగారు. ఉమ్. అంటే అసలు వాడు డ్రైవరు ఖరాఖండిగా చెప్పాడండి. నేను ఇక్కడ ఎక్కుతున్నప్పుడు నీది ఒక్కటే భువనేశ్వర్ టికెట్, మాకందరూ శ్రీకాకుళంలోనే దిగిపోతారు, ఈ భువనేశ్వర్లో ఆగిపోవాలి బస్సు, అంతగా ముందుకు వెళ్ళదు అని. అలాంటి వాడు నేను పడుకుండిపోయాను. పొద్దున్న లేచి చూస్తే వాడేమో టికెట్లు ఉన్నాయి పూరిలో దింపుతా అనేటప్పటికి నేను కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను. అమ్మవారి మాయ ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూస్తారు. ఎందుకంటే ముందు రోజే మీకు చెప్పా, అది పూరి రాకపోవచ్చు, భువనేశ్వరికి ఆగిపోవచ్చు. ఒకసారి ముందు రోజు కాదు, ముందు వారమే చెప్పా. ఒకసారి చెప్పారు ఎంక్వైరీ గురుగారు. చేయంటే అది అది ఏదో తేడా వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ నువ్వు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో నేను ఎర్లీగా రావటం, ఆ రోజు రాత్రి 12 గంటలకు వచ్చి సాయంత్రం ఉదయం 6 గంటల వరకు వెయిట్ చేయడం. అంటే అదే చెప్తున్నా కదా, అమ్మవారి మాయ ప్లస్ రక్షణ ఎలా ఉంది అనేది చూడగలిగావు. అసలు ఎలా అనిపించింది అసలు ఈ సిచ్యువేషన్? ఆ, చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే ఒక ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు గురువుగారు ఆ, అన్నీ ఆలోచించి అప్పచెప్తారు. తర్వాత ఆ, ఊరికేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వదిలేరు. అవకాశం ఉండి ఆ, ముందు నుంచి చివరి వరకు గురుగారు దగ్గరుండి ఆ, సహాయం చేసి తీసుకెళ్తారు. అలాగే అమ్మవారు ముందు కష్టంగా అనిపించేటట్టు చూపిస్తారు, కానీ ఆఖరికి అది చాలా సులువుగా అయిపోయేటట్టు మార్చేశారండి అంతా. ఆ, చాలా బాధపడ్డాయండి. ఆ, ఎప్పుడు నేను గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళి అక్కడ బయట వదిలేసి వెళ్తాను. మొదటిసారి ఆ, అంటే యాక్చువల్గా అయితే అది పెద్ద డిస్టెన్స్ కాదు గురుగారు, 1.5 కిలోమీటర్లైనా నడవచ్చు. కానీ ఎండ తాపం ఎక్కువ ఉండి కొత్తగా మళ్ళీ వాళ్ళు తార్ రోడ్ వేశారు రథయాత్ర కోసం అని చెప్పి, ఆ తార్ చాలా ఆ, ఈ వేడి ఎక్కువైపోయి కాళ్ళు పూర్తిగా అరికాళ్ళు బొబ్బలెక్కిపోయి, అక్కడ గుడిలో దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దర్శనం చేసుకుని బయటకు వచ్చాక నడవడం ఇంకా కాలేదు, అసలు చాలా కష్టపడ్డా. ఆ, గుడి లోపల నుంచి మెయిన్ గేట్ వరకు బయటికి వచ్చి అక్కడ ఆటో వెతుక్కుని గురువుగారు మొత్తానికి ఎలా అయితే ఆటో చేసుకుని మేము రావడం. ఆ, అది నిజంగా మళ్ళీ అమ్మవారి దయ వల్ల అదంతా జరిగింది. ఎందుకంటే అప్పటికి మేము ముగ్గురు ఆటో వాళ్ళని అడగడం, వాళ్ళేమో అక్కడ 150 అనడం, 200 అనడం, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్పడం మొదలెట్టారు ఆ 1.5 కిలోమీటర్కి. సో చాలా బాధపడ్డాను నేను. ఉమ్, అంటే ఆ, నేను నేర్చుకున్న విషయం ఏంటంటే గురువు గారు చెప్పింది వినాలి ఖచ్చితంగా. మన సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు. ఏ చిన్న విషయంలో అయినా గురువుగారు ఏమైనా చెప్తే అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే చిన్న పెద్ద విషయం అని కాదు, ఏ విషయం అయినా మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తే కొన్ని భజంత్రీలు పడతాయని చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత అసలు అన్న సంతర్పణ రోజు అయితే ఏం చేయలేకపోయాను. ఆ తర్వాత అక్కడ జరిగిన పరీక్షలు అదంతా ఇంకో లెవెల్లో ఉంది గురు. ఉమ్. అదే ఇవన్నీ విషయాలలో మొదట బస్సు దగ్గర కానీ మిగతా దగ్గర కానీ ఆ అంటే అమ్మవారి రూపంలో గురువు గారి రక్షణ కానీ తోడు కానీ ఎలా అనిపించింది అక్కడ నడిచేటప్పుడు కానీ అక్కడ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి సిచ్యువేషన్ లో ఏ రకంగా ఉపయోగపడ్డారు అసలు గురువు గారు ఉండటం వల్ల? అంటే ఇప్పుడు గురువు గారు అంటే అమ్మవారు కార్యక్రమంలో అసలు మేజర్ గా మీకు చాలా ఇబ్బందులు ఒకటని కాదు, డైరెక్షన్స్ అడిగేటప్పుడు కానీ ప్రతి దగ్గర ఒక్కొక్క చెప్పుకుంటూ పోతే అసలు చాలా ఉంది. ఎలా అనిపించింది? ఏ రకంగా ప్రతిసారి గైడ్ చేయటం, అదిగో అక్కడికి వెళ్ళి అది అడుగు, అది కనుక్కో, ఎక్కడెక్కడ అనేది అంటే ఇన్ టైంలో కరెక్ట్గా చెప్పటం. చాలా ఆ, సులువుగా పనిచేయడము. తర్వాత ఆ, అమ్మవారి గురువుగారి రూపంలో అమ్మవారు దగ్గర ఉండడము ఆ, చాలా చాలా సులువుగా అయిపోయేటట్టు అనిపించింది గురువుగారు అన్ని పనులను. తర్వాత అక్కడ ఏమంటే
లాడ్జ్ వాడితోనూ టెంట్ వాడితోనూ మాట్లాడినప్పుడు కూడా గురువు గారిని పిలిచి మాట్లాడించినప్పుడు గురువుగారు కొంచెమే మాట్లాడినా, తక్కువ మాట్లాడినా చాలా స్ట్రాంగ్గా మాట్లాడడం వల్ల వాడు వెంటనే ఒక మెట్టు దిగి మొత్తానికి అయితే ఆ, అమ్మవారు గురుగారు రూపంలో ఉండడం వల్ల అట్లీస్ట్ ఇదైనా ఫిక్స్ అయింది అన్న తృప్తి మిగిలింది గురుగారు తర్వాత. ఎందుకంటే అది నేనే ఉండుంటే వాడు ఇష్టం వచ్చిన రేట్ చెప్పి వాడు ఏది చెప్తే అది దానికి తల అడ్డంగా ఊపేసి ఇంకా దాని కాస్ట్ మరీ ఎక్కువ అయిపోయేది గురుగారు. మీరు ఉండడం వల్ల, అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల, మీ కృప ఉండడం వల్ల చాలా ఆ, సులువుగా అదంతా ఫైనలైజ్ అవడం కూడా జరిగింది గురుగారు. అదే ఆ, ఈ అన్న సంతర్పణ. తర్వాత ఆ, ఉమ్, సగం దూరం నడిచేటప్పటికే కాళ్ళు మంటలు అనిపించిన గురుగారు పక్కన ఉండడం వల్ల నాకు ఆల్మోస్ట్ గుడి లోపలికి వెళ్ళిపోయే వరకు ఏం తెలియలేదు. గుడి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ, మేము మనం గుడి లోపలికి ఒక వైపు నుంచి వెళ్తాము, గుడి బయటకు వచ్చేటప్పుడు ఇంకో ద్వారం నుంచి వస్తాము. అక్కడెక్కడ షెల్టర్ ఉండదు. అప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా ఎండలో నడవడం కాలేదు. అప్పుడు గురుగారు డైరెక్షన్స్ ఇచ్చారు, నువ్వు వాళ్ళారా, నేను మొబైల్స్ ఇక్కడి నుంచి తీసుకొస్తా అని చెప్పి మొత్తం అంతా గురుగారు దగ్గర ఉండి అమ్మవారు నన్ను చెయ్యి పట్టుకుని నడిపించినట్టే ఆ, అనిపించి చాలా చాలా ఒకవైపు బాధ, ఇంకోవైపు చాలా ఆనందం కూడా అనిపించింది. నా గురువుగారు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు క్షణ క్షణము. మనం అన్నసంతర్పణకి వెళ్ళిన మొదటి క్షణం నుంచి మళ్ళీ తిరిగి మనం మన ఊరికి బయలుదేరి రైలు కానీ బస్సు కానీ ఎక్కిపోయే వరకు ఆ, చాలా బాగా చూసుకుంటారని ఈసారి నేను స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను గురుగారు. చాలా ఆనందం అనిపించింది గురుగారు. ఆ, గురుగారు ఇక్కడ ఆ, భాష రాకపోవడం వల్ల వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనిపించింది గురుగారు. ఎందుకంటే ఆ గుడి ట్రస్టీ ఎవరో ఉన్నాయన్ని కలుద్దాం అని వెళ్ళి తీసుకెళ్లారండి. అక్కడ కూడా వాళ్ళ భాషలో మాట్లాడుకున్నారు తప్ప హిందీలో మాట్లాడలేదు. ఆ, నిరంజన్ భయ్యా సబ్ దేఖ్లేగా అని వాడు ఆ ట్రస్టీ అని వాడు చెప్పాడు. సరే అని నేను తల ఆడించేసాం, అక్కడి నుంచి వచ్చేసాం అంతే. అక్కడి నుంచి వచ్చాక ఈ లాడ్జ్ ఓనరు ముందు రేట్లు చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు నేను నిర్ఘాంతపోయాను, ఇదేంటి ఎక్కువ ఎక్కువ చెప్తున్నాడు అసలు. అక్కడ చెప్పడం, మేము ఇంకో చోట చూసిన చోట వాళ్ళు 20,000 ఇవ్వాలి అన్నప్పుడేమో వాళ్ళు అలా డిమాండ్ చేస్తారు అని వాడే అనడం, మళ్ళీ ఇక్కడికి వచ్చాక వీడు మళ్ళీ రేట్లు మాట్లాడడం, ఇదేంటి ఇదేం బాగాలేదు. వాడిని ఆ, గట్టిగా అడుగుదాం అంటే వాడేమో ఒకసారి రెస్పాండ్ అవుతాడు, ఒకసారి రెస్పాండ్ అవడు. ఆమ్, అంటే మొత్తం అంతా నాటకం ఆడుతున్నాడు గురుగారు. మీరు అప్పటికే చెప్పేశారు వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి. ఆ, చాలా ముందు ఫస్ట్ బాధ అనిపించింది, అయ్యో మనకి ఇచ్చిన పని సవ్యంగా చేయలేకపోయాము. మనం వచ్చినప్పుడు ఇవన్నీ కనుక్కున్నప్పుడు వాడేమో గాల్లో కబుర్లు చెప్పాడు, ఇప్పుడేమో వేరే ప్లేట్ మార్చాడు, చాలా బాధ అనిపించింది. కానీ ఏమి అనలేదు, ఎందుకంటే ఆ, గురువుగారు మాట్లాడారు, రిజాల్వ్ అవుతుంది అని మనసులో నమ్మకం ఉంది గురుగారు. అందుకనే ఇంకా అప్పుడేం మాట్లాడలేదు. అది ఆ, అదొక రీజన్ కాదు కానీ, సరే మీరు అప్పుడు అప్పుడు కూడా ఒక మాట అన్నారు, మనం ఇక్కడికి వచ్చింది అన్న సంతర్పణ చేయడానికి, ఇంకా ఇప్పుడు అంతా ఎలాగైనా ముగించుకునే వెళ్ళాలి అని చెప్పి అన్నారు. సరే ఇంకా నేను కూడా ఆ, గురుగారు ఎలా చెప్తే అలా చేద్దామని అప్పుడు సరే అని ఊరుకున్నాను. కానీ ఆ, అప్పటికి కూడా నేను వాళ్ళని నమ్మాను. అంటే ఆ టెంట్ వాడు సాయంత్రం 7:00కల్లా మీ సామాన్లు వచ్చేస్తాయి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసి మనకి చెప్పాడు. కానీ సాయంత్రం 7 అయ్యేటప్పటికి ఏమీ రాలేదు. వాళ్ళ ఊరికనే 4కి వచ్చి టెంట్ రాట్లు వేసుకుని బిగించుకోవడం మొదలెట్టారు తప్ప అంతకన్నా ఇంకేం పని చేయలేదు. 7కి చేస్తే 7:30 అన్నాడు, 7:30 చేస్తే 8 అన్నాడు, 8కి చేస్తే 8:30 అన్నాడు, ఆఖరికి 9కి మళ్ళీ చేస్తే 9:30 పావుతకు 10కి సామాన్లు దిగాయి. అక్కడ ఏంటంటే ఆ,
ఆ సామాన్లన్నీ ఒక టెంట్ వాడివి కాదు. ప్లేట్లేమో ఈ పెద్ద గిన్నెల మీద ప్లేట్లన్నీ ఇంకోళ్ళ దగ్గర నుంచి తెచ్చాడు. కొన్ని సామాన్లు ఇంకోళ్ళ దగ్గర నుంచి తెచ్చాడు. నేను ఎప్పుడైతే వాడి షాప్ దగ్గరికి వెళ్ళానో ఇవన్నీ వస్తున్నాయి లేదో చూద్దాం వెళ్తే అప్పుడు అన్నీ ఒక తోపుడు రిక్షా మీదకి ఎక్కించడం అక్కడే జరిగింది. సో అంతా మ్, అక్కడ ఏంటంటే అర్థమైంది, వాళ్ళకి ఎక్కువ బిజినెస్ ఉండదు. ఇలా ఒక్కసారి ఏమైనా ఫంక్షన్ వస్తే దీంట్లోంచి వాళ్ళు మాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని అర్థమైంది గురుగారు. మైండ్లో వరి ఉండింది గురుగారు. అయ్యో మనం ఇంత కష్టపడి అంతా ప్లాన్ చేసుకుని సామాన్లంతా తెచ్చేసుకుని ఆ, అందరూ ఇప్పుడు ముగ్గురు నలుగురు వచ్చినా అందరూ వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు. ఇప్పుడు వీడేమో ఇలా అంటే ఇప్పుడు ఆగడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు, సందిగ్ధతలో ఉన్నాము. ఆ, అమ్మవారికి దండం పెట్టుకుందాం, గురుగారికి దండం పెట్టుకుందాం, ఏదో ఒక పరిష్కారం చూపమని. కానీ చాలా బాధపడ్డాను గురుగారు. వాడేమో ముందు ఒకటి చెప్పి ఆఖరిని ఇంకోటి చేసి చాలా మార్చేశాడంతా. గురుగారు పక్కన ఉండడం వల్ల ఇదంతా ఫైనలైజ్ అయ్యి మన కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడింది. గురువుగారు ఉండడం వల్లే అది జరిగింది. లేకపోతే ఏంది ఆ పరిస్థితి? మామూలుగా నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అక్కడ నీ సాధకం బట్టి అసలు ఏం జరిగేదంటావు అక్కడ? ఆ, లేకపోతే గురుగారు ఆ, జరిగేది, కానీ వాడు ఇంకా ఎక్కువ అమౌంట్ లాగేసేవాడు మన దగ్గర నుంచి. ఆ, నేను స్ట్రాంగ్గా మాట్లాడలేదు కాబట్టి ఆమ్, దగ్గర దగ్గర ఒక 20,000 వరకో లేకపోతే 25,000 వరకో లాగడానికి ప్రయత్నం చేసేవాడు గురు. ఆ తర్వాత మ్, సామాన్ స్టవ్ దగ్గర చాలా తేడా అయ్యేది గురువుగారు. మీరు ఉండడం, చంద్రశేఖర్ స్వామి దబాయించి మాట్లాడడం ఆ సాయంత్రం తర్వాత అదంతా జరగడం వల్ల వాడు కొంచెం మెత్తబడి మనకి రెండు కాపు మూడో స్టవ్ కూడా తెచ్చి ఇవ్వడం అవన్నీ జరిగాయి గురుగారు. లేకపోతే అదేం జరిగేది కాదు. ఇప్పుడు రవీంద్ర అని ఆయన ఉన్నాడు, ఆయన అంటే నలిగేసి నేను వద్దు నేను చేయను అని అంటే అప్పుడు పరిస్థితి ఏంటంటున్నా. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వంటే ఓకే డబ్బులు అంటావు, మిగతా వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బు నేను పెట్టను, నేను అనసందర్భం లేదు పాలేదంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటున్నా. అలాంటి క్యాండిడేట్స్ ఉన్నారు కదా మీ ఇయర్లో, మీ బ్యాచ్ లో. ఆ, ఆ, అలాంటప్పుడు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను గురుగారు. ఎందుకంటే మనం ఇదంతా ప్రీ ప్లాన్డ్గా అనుకుని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వద్దనుకుంటే ఎవరికి ఏమీ ఇదవ్వదు. పీఠము గురువుగారిని మన్ని నమ్మి బాధ్యతగా మనకు పని అప్పు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ పని పూర్తి చేయాలి అని కన్విన్స్ చేసి చేయడానికి ట్రై చేసామండి గురు. గురువుగారు మీరు కనుక లేకపోతే వాడు దబాయించి ఏమని చెప్పేవాడంటే ఇది కామన్ ఇక్కడ, కొంచెం గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది, మీరు వంట అలాగే చేసేసుకోవాలి, నేను ఇంక వేరే స్టవ్ ఇవ్వను అని చెప్పేసేవాడు అంతే. చంద్రశేఖర్ చెప్పాడు కూడా గట్టిగా, గ్యాస్ లీక్ పెద్దదైపోయి పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దీని అన్నిటికీ అంటే వాడేమో ముఖం తేలేసాడు, వాడేం మాట్లాడలేదు. ఫస్ట్ వాళ్ళకి ఇమ్మన్నప్పుడు హైట్ చాలా ఎక్కువేమో అనిపించింది గురుగారు. కానీ ఒకసారి వాళ్ళు బిగించేశాక దాని మీద ఎదురుకుండా ఉన్న పోల్, పెద్ద పొడుగు పోల్ నుంచి లైట్ పడినప్పుడు చాలా 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 అందంగా కనిపించింది. తర్వాత ఆ రోజు రాత్రి నుంచే జనం ఆ బ్యానర్ దగ్గర ఆగి ఏంటి అని చదవడానికి ప్రయత్నం చేసి ఎవరికైతే హిందీ వచ్చో వాళ్ళు చదివి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు గురుగారు. తర్వాత రోజు పొద్దున కూడా అది చాలా కనిపించింది గురుగారు. చాలా మంది అక్కడ ఆగి అదేంటి చూడడం, అమ్మవారి ఆ ఫోటో వల్ల అట్రాక్ట్ అవ్వడం అదంతా చాలా బాగుంది గురుగారు. ఇది ఇప్పటి వరకు జరిగిన నేను అటెండ్ అయిన ఏడాది అన్న సందర్భంలోనూ ఆ, ఇది హైలైట్ అండి. బ్యానర్ చాలా బాగా కనిపించింది. చాలా అద్భుతంగా ఆకాశంలో ఉన్నట్టు అనిపించింది. అమ్మవారు ఆ, అంటే ఆ, రక్షిస్తున్నారు, ఆ, ఆ టెంట్ పైన ఉండి కాపాడుతున్నారు అన్న ఫీలింగ్ అనిపించింది గురుగారు. చాలా 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 బాగుంది గురుగారు అది. ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది? ముందు రోజు జూమ్ కాల్
అన్నం పదార్థాల విషయంలో పెద్దగా ఏమీ ఆ, కంగారు పడాల్సింది లేదని చెప్పారండి. ఆ, దేవతా దర్శనాల గురించి చెప్పినప్పుడు ఆ, ఆ, మీరు చెప్పారు గురువుగారు. నాకైతే ఆ, ఆ గ్యాస్ ఇది స్టవ్ విషయంతో నేను అంతా మర్చిపోయాను. ఆ ముందు రోజు రాత్రి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మర్చిపోయాను. క్షమించండి, నాకు అదైతే ఏం గుర్తులేదు. ఓకే. ఉదయం మొదలు పెట్టగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వెంటనే గ్యాస్ పైపు బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఆ సిచ్యువేషన్ లో అసలు ఏంటి, ఏమనిపించింది? అసలు దగ్గరలోనే ఉన్నట్టు, దూరం అంటే దగ్గరలో కొంచెం దూరంలో ఉన్నారు. అసలు ఆ టైంలో నీకు వచ్చిన ఆలోచన? ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ, వెంటనే ఆ లాడ్జ్ ఓనర్కి ఫోన్ చేసి గ్యాస్ ట్యూబ్ పేలిపోయింది, ఇంకో గ్యాస్ స్టవ్ కావాలంటే వాడు చాలా గట్టిగా చెప్పాడు. మా దగ్గర, మా టెంట్ వాడి దగ్గర ఇంకా స్టవ్ లేవు. మీరు మొట్టమొదటి వాళ్ళు, మీకు వంట చేయడం రాదు, గ్యాస్ స్టవ్ వాడడం రాదు అని వాడు అనేటప్పుడు నాకు తెక్కొచ్చింది. నేనేమో వాడి మీద వచ్చాను. నాకేం తెలీదు, నువ్వు ఇంకో స్టవ్ ఎలాగైనా తీసుకురావాలి అంటే వాడు ఫోన్ కట్ చేశాడు, ఇంకా మాట్లాడలేదు. ఆ మళ్ళీ తర్వాత వాడికి ఫోన్ చేస్తే కూడా వాడు ఫోన్ తీయలేదు. ఉమ్, అప్పటికి ఆ, ఇంకా గురువుగారు ఉమ్, చెప్పారు ఇంకా ఇది లాభం లేదని చెప్పి లోపల ఉన్న పాత స్టవ్లో, అంటే 2 స్టవ్స్తో చేస్తారు కాబట్టి ఆ, ఒకటి బాగా మండింది. మా ముందు రోజు రాత్రి పెట్టినప్పుడు ఒక స్టవ్ బాగా మండింది. సో ఆ స్టవ్ భాగం మాత్రం వేరు చేసి దాన్ని తెచ్చి ఈ కొత్త దాంట్లో సగం భాగం ఏదైతే ఆ పైప్ బర్స్ట్ అయిపోయిందో అది తీసేసి అదంతా మార్చి ఆ, అది సెట్ చేసి అది వెలిగించేటప్పటికి వరకు కొంచెం ఆ, నాకైతే డౌట్స్ ఏం లేవు గురుగారు, కానీ కొంచెం టెన్షన్ ఉండింది. గురువుగారు ఉన్నారు, ఎలాగైనా సెట్ చేస్తారు, అమ్మవారు సపోర్ట్ ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది, మనసులో అమ్మవారిని వేడుకుంటున్నా అమ్మ దారి చూపించు అని. అలాగే అది సెట్ చేయడం జరిగింది. ఇదంతా ఈ తతంగం అంతా జరగడం వల్ల మనకి చాలా టైం పోయింది. అంటే టైం పోయిందంటే 9కల్లా మనం అనుకుంది అయిపోవలసి ఉంది, కానీ 11 అయింది. ఆ, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను గురుగారు, అది ఒక 5 మినిట్స్. అది ఆ ఆ ఆ చేంజ్ చాలా ఈ అన్న సందర్భంలో నేను అనుభవించాను గురుగారు. ఆ, అంటే ఉదాహరణ ఏంటంటే సింహాచలం అన్న సందర్భంలో వాన పడుతున్నప్పుడు ఆ, చాలా అధైర్యం వేసి ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండిపోయాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ చూసుకుని నెక్స్ట్ ఎలా చేయాలి అన్న మెంటల్ స్టేట్లో ప్రిపేర్డ్గా ఉండడం వల్ల చాలా సులువుగా మేనేజ్ చేయగలిగానని నాకు అనిపించింది గురు. గ్యాస్ బ్లాస్ట్ అవ్వగానే అసలు ఏమనిపించింది? చూసి భయపడి పారిపోదాం అనుకున్నావా, లేకపోతే ఏమనుకున్నావు? ఆ, పారిపోయేంత ఏం లేదు గురువు గారు. అంటే ముందు రోజు రాత్రి ఏం జరుగుతుంది అని చంద్రశేఖర్ చెప్పాడో, జరిగే అవకాశం ఉందని చెప్పాడో, అదే అయి కూర్చుంది అక్కడ. సో ఒక జస్ట్ ఒక 2-3 మినిట్స్ భయం వేసింది అంతే. ఎప్పుడైతే అది మనం సిలిండర్ ఆపేసాం అదంతా అయిపోయింది, మళ్ళీ దీనికి వేరే ఏదో ఒకటి చూస్తాము అన్న ధైర్యం అయితే ఉంది గురువుగారు, నేనేం భయపడలేదు. మరి ఇంకా అవుతుంది, ఇంకా ఆగిపోయింది అన్న సందర్భంలో ఇంకా చేయలేము అనుకున్నావా, లేకపోతే అసలు ఏమనుకున్నావు ఆ సిచ్యువేషన్? ఆ, ఎందుకంటే ఆ, ఎప్పుడు కంప్లీట్ బ్లాక్ ఆగిపోతుంది అయిపోయింది అనే కదా. ఆలోచన ఆ టైంలో అయితే రాలేదు గురువుగారు. అక్కడ ఉన్న స్టవ్తోనే ఇంకో దాంట్లో ఒక పార్ట్ తెచ్చి ఇక్కడ తగిలించి ఆ, ముందుకేమైనా వెళ్తారేమో అన్న చిన్న ఐడియా అయితే బుర్రలో ఉంది, కానీ అది ఆ, చెప్పడం అయితే కాలేదు అప్పుడు. ఆ, కొంతసేపు అయ్యాక మీరే చంద్రశేఖర్ని పిలిచి ఈ స్టవ్ ఆపేసి, అంటే అప్పుడు సింగిల్ స్టవ్ మీద మనం చేయడం కంటిన్యూ చేసాము, ఎందుకంటే అక్కడ టైం మనకి ఇంకా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి. అది చాలాసేపు పడుతుందని చెప్పి మళ్ళీ
అప్పటికప్పుడు మీరు ఆ, ముందు రోజు రాత్రి వెలిగించిన బాగా మండిన ఇంకో స్టవ్ ఒక పార్ట్ తీసేసి తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేయించారు. ఫిక్స్ మీరే చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత మామూలుగా రెండు స్టవ్స్తో మన ఐటెం ప్రిపరేషన్ అంతా ముందుకు సాగింది గురుగారు. చాలా సులువుగా సాగింది. అంటే ఆ, లార్జ్ ఓనరు ఒక స్టవ్తోనే వండుకోండి అని చెప్పి దబాయించేసి మాట్లాడినట్టు మాట్లాడాడండి. సో నేను మనసులో అనుకుంటున్నాను, ఒక్క స్టవ్తోనే వంట చేస్తే ఒక 4 అవర్స్ మనం వంట పడితే అప్పటికి ఆల్మోస్ట్ 9 వస్తుంది. సో 9ంటికి మనం మొదలెడితే 1 గంట అవుతుంది. 1 గంట అవుతే ఒక గంటన్నర వేసుకుందాము. ఆ, 1 గంటన్నర 2 అయిపోతుంది మన అన్న సంతర్పణ ఇవాళ ముగిసేటప్పటికి. పర్వాలేదు, అయినా ముగించగలుగుతాము. వంట అయితే పూర్తవుతుంది కదా, ఒక స్టవ్ మీదైనా చేస్తాం కదా అని చెప్పి మనసులో అనుకున్నాను గురుగారు. ఎందుకంటే ఆ, ద్రాక్షారామంలో ఇదే ప్రాబ్లం. అంటే ఇంత ఎక్కువ గ్యాస్ లీక్ అవ్వలేదు, కానీ అక్కడ కూడా గ్యాస్ లీక్ అయిందండి. రాజేష్ గారు ఆ, చాలా కష్టపడ్డారు దాన్ని కంటైన్ చేయడానికి అప్పుడు. నాకు గుర్తుంది అది. సో అది అదైతే అంత మ్యాగ్నిట్యూడ్లో కాలే, కానీ ఇక్కడ విస్ఫోటంలో అయ్యి అది మన వీడియో రికార్డులో కూడా ఉంది కాబట్టి తెలుస్తుంది అది ఎంత పెద్ద ఇదైందో. కానీ ఆ, అమ్మవారి మీద నమ్మకం, గురువుగారి మీద, పీఠం మీద నమ్మకం, పీఠం శక్తి మీద నమ్మకం ఉండడం వల్ల మనం చేయగలుగుతాం అని అయితే నాకు నమ్మకం ఉండింది గురువుగారు. అది అయ్యాక కూడా ఒకే స్టవ్తో చేసిన ఒక 4 గంటలకైనా ఒక నాలుగు అక్కడి నుంచి ఒక 4 గంటల్లో వంట పూర్తి చేసి ఆ తర్వాత వడ్డన చేయగలుగుతాం అని అయితే నమ్మకం ఉండింది గురువుగారు. ఇంత తక్కువ మెంబర్స్తో అది జరిగిందంటే అదంతా అమ్మవారి అనుగ్రహం, గురువుగారి కృప అండి. తర్వాత సాధకుల యొక్క నమ్మకం, అమ్మవారు ఉన్నారు, గురువుగారు ప్రత్యక్షంగా అమ్మవారు గురువుగారు రూపంలో మనకి గైడెన్స్ ఇస్తున్నారు, ఇది అవుతుంది అన్న ఒక నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం ఉండడం వల్ల అది జరుగుతుంది అని నాకైతే కాన్ఫిడెన్స్ ఉండింది గురుగారు. ఆ, ఒకళ్ళు ఆ, ఒకళ్ళు ఇద్దరు వచ్చినా చేస్తాం గురుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఈసారి అది అనుభవపూర్వకంగా ముగ్గురుతోనే ఆ, అంటే ఇద్దరు మెయిన్ చేసి ఒకళ్ళు జస్ట్ సపోర్ట్ రోల్లో అక్కడ ఉండి గురుగారి పర్యవేక్షణలో అంతా పూర్తి చేయడము మన పీఠం వాళ్ళకే సాధ్యం అవుతుంది గురుగారు. బయట ఎవరికి అది అవ్వదు. మరి అది అలాంటి సిచ్యువేషన్ మీరు ప్రత్యక్షంగా ఉండడం వల్ల జరిగింది గురుగారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా అసలు వంటలు ఎలా కుదిరాయి? వంటలు చాలా బాగా కుదిరాయి గురుగారు. ఆ, అంటే ఇది నేను చెప్పడం కాదు, అక్కడ తిన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు గురుగారు. ఆ, అసలు ఆలు కుర్మా అయితే ఒక్కొక్కళ్ళు 3 సార్లు 4 సార్లు వేయించుకుని ఆ, మనకి ఒక గిన్నె పులావ్ అయిపోయేటప్పటికి ఆలు కుర్మా ఖాళీ అయిపోయేటట్టు తినేశారు. తర్వాత మ, రెండో పెద్ద గిన్నెలో పులావ్ ఇది వెజిటబుల్ రైస్ సర్వ్ చేస్తున్నప్పుడు అది ఆ, ఆలు కుర్మా అయిపోయినా అంతా ఖాళీ అయిపోయింది. అది అమ్మవారి అనుగ్రహము. మీరు ద- దీవించడం వల్ల అదంతా అయింది గురువుగారు. ఎందుకంటే ఒకసారి కుర్మా అయిపోతే ఇంకా ఆ వెజిటబుల్ రైస్ కదలడం చాలా కష్టం. అలాంటిది పూర్తిగా ఖాళీ అయిపోయింది. తర్వాత పాయసం కూడా వాళ్ళు చాలా నచ్చి చాలామంది 2 గ్లాసులు 3 గ్లాసులు తీసుకుని తినడం. అలాగే చాలామంది అక్కడ వచ్చి కవర్లో వాళ్ళకి కావాల్సినంత ప్రతి ఐటెం తీసుకోవడము ఆ, చాలా బాగా జరిగింది గురువుగారు. అన్ని ఐటమ్స్ చాలా బాగా సెట్ అయ్యాయి గురుగారు. మజ్జిగ అన్నము, ఆ, వెజిటబుల్ రైస్, కుర్మా, పాయసం అన్నీ టేస్టీగా ఉన్నాయి గురుగారు. అంటే మన అన్న సంతర్పణలో అన్నీ బాగుంటాయి, ఎప్పుడు బాగుంటాయి. ప్రతి అన్న సంతర్పణ దాని టేస్ట్ ఇంకొంచెం ఒక మెట్టు పైకి ఎక్కినట్టు ఉంటుంది. తర్వాత పాయసం మన పీఠం యొక్క హాల్ మార్క్ అండి అది. ప్రతిసారి బాగుంటుంది, ఈసారి కూడా చాలా బాగుంది గురుగారు. అక్కడ ఫుడ్ అయితే మనకి మామూలుగా రైస్ తినరు, వాళ్ళ ఫుడ్ వేరు. అలాంటి సిచ్యువేషన్ లో అసలు ఎలా రిసీవ్ చేసుకున్నారు మన రైస్ ని కానీ పాయసాన్ని కానీ? అసలు ఎలా అనిపించింది?
మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ. ఆ, గురుగారు ఇక్కడ ఒక చాలా అద్భుతమైన విషయం ఒకటి చెప్పాలి గురుగారు. ఆ, వచ్చిన ఆల్మోస్ట్ 90% వాళ్ళ వరకు అక్కడ ప్లేట్ తీసుకోవడము, కొంచెం వెజిటబుల్ రైస్ పెట్టించుకోవడం, కొంచెం మజ్జిగాన్నం పెట్టించుకోవడం, కొంచెం కుర్మా వేయించుకోవడం, వెళ్ళడం కింద కూర్చోవడం, బాసం పట్టేసుకుని కూర్చుని తినడం, మళ్ళీ రావడం, మళ్ళీ వడ్డించ అంటే మన సనాతన ధర్మంలో పెద్దలు భోజనం ఎలా చేయాలని చెప్పారో అలా పద్ధతిగా కింద కూర్చుని చాలా నెమ్మదిగా వాళ్ళు తృప్తిగా తినడం చాలా ఆనందం వేసింది గురుగారు. తర్వాత ఆ, వాళ్ళు అంత ఆ, తృప్తిగా తినడం ఈ మధ్య కాలంలో నేను నేను అటెండ్ అయిన అన్న సందర్భంలో ఇది మూడోసారి అనుకోవడం చూడడం ఇలాగా. ఫస్ట్ టైం సుందిళ్ళలో చూశాను, తర్వాత ఇక్కడ చూశాను. అంటే మన అన్న సంతర్పణలో సాధారణంగా తింటారు బాగుంది అని చెప్తారు, కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మతృప్తి అన్నది ఆ, కనిపించింది వాళ్ళ ముఖాల్లో. ఆ సంతోషం, తృప్తిగా భోంచేసాం అన్న భావన కనిపించింది గురువు. పాయసం కానీ మిగతాయి కానీ అసలు ఇంత పెద్ద మొత్తంలో వచ్చింది, టైం ఏమో కొంచెం అటు ఇటు అయింది, అసలు అయిపోతుందా, అసలు పరిస్థితి ఏంటి. మనం నైవేద్యాలు పెట్టేటప్పుడు కనీసం ఇద్దరు ముగ్గురు కూడా లేరు అక్కడ, రావట్లేదు అసలు ఎవరు కూడా. అంత సిద్ధం చేసి పెట్టినా గానీ రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ అసలు ఏమనిపించింది, అసలు ఇంత పెద్ద నైవేద్యం చూస్తేనే 50 కేజీల పైన వచ్చింది. అసలు ఏమైతుంది పరిస్థితి, అదేంటంటే ఒక్కొక్క గ్లాసులు ఇవ్వాలి కదా, అసలు ఆ పరిస్థితి ఏంటి అనే ఏమన్నా ఆలోచన వచ్చిందా? ఫస్ట్ అరేంజ్ చేస్తున్నప్పుడు అయితే అది అరేంజ్ చేస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు అయితే జనం లేరు గురువుగారు. ఫస్ట్ ఒక 10 మంది అయిపోయాక మళ్ళీ 10 మంది రావడం ఎప్పుడైతే మొదలెట్టారో ఇంకా అప్పుడు ఫ్లో కంటిన్యూ అయింది గురువుగారు. నాకైతే వంట అయిపోయే వరకు ఇది సెకండ్ స్టవ్ రెడీ అయ్యే వరకే నాకు కొంచెం టెన్షన్ ఉండింది గురుగారు. ఆ తర్వాత అంతా మామూలు అయిపోయింది. ఒకసారి ఐటమ్స్ రెడీ అయిపోయాక అన్న సంతర్పణ జరిగిపోతుందని నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉండింది గురుగారు. అలాంటి డౌట్స్ ఏం రాలేదు, వాళ్ళు జనం రారు, ఒక నలుగురే వచ్చారు మొదట అన్నది నేను చూశాను. కానీ చాలా కాన్ఫిడెన్స్ ఉండింది గురుగారు, జనాలు వస్తారు తింటారు. ఎందుకంటే ఆ, మనం ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఉజ్జయిన్లో చేసినప్పుడు కూడా బాగా జనం వచ్చారండి. అక్కడ ఆ, ఆదరణ చాలా బాగుండింది. అలాగే ఇక్కడ కూడా జరుగుతుందని నాకు నమ్మకం ఉండింది, అలా జరిగింది కూడా గురుగారు. మొదటి నుంచి ట్రావెల్ చేసిన లాడ్జ్ ఓనర్ కానీ, మిగతా ట్రస్టీ మెంబర్స్ కానీ, తర్వాత ట్రస్ట్ టెంట్ వాళ్ళు కానీ, అసలు ఈ చేసిన ఫైనల్ గా అవుట్పుట్ వచ్చిన తర్వాత, చూసిన తర్వాత టేస్ట్ విషయం కానీ, అవుట్పుట్ చూసిన తర్వాత అసలు వాళ్ళ ఉద్దేశం ఏం మారిపోయింది, వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ, లార్జ్ ఓనర్ అయితే ఆశ్చర్యపోయాడండి. వాడు ఎప్పుడైతే బ్లాస్ట్ అయ్యిందని చెప్పామో వాడు పారిపోయాడు అక్కడి నుంచి, వాడు మళ్ళీ రాలేదు. ఆ, నేను అంతా రెడీ అయిపోయాక వాడికి ఫోన్ చేశాను, మీరు భోజనానికి రండి అన్నీ సిద్ధంగా ఉన్నాయి తినొచ్చు అంటే వాడు వస్తా అని చెప్పాడు. వాడు వచ్చి అక్కడ మనం అన్నీ అరేంజ్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. నన్ను అడిగాడు ఇది ఎలా జరిగింది అని. మేము జుగాడ్ చేసాము, రెండో ఇది చూలా స్టవ్ రెడీ చేసాము, అంతా తొందరగా అయిపోయిందంటే వాడి నమ్మశక్యం కాలేదు. చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు వాడు. తర్వాత వాడు చెప్పాడండి ఐటమ్స్ చాలా బాగున్నాయి, పాయసం చాలా బాగుంది. వాడేమో అడిగాడు ఇంకో గంట పోయాక, అంటే మనం లాస్ట్లో మీరు పిలిచి పాయసం అందరినీ ఇది భోగ్ తీసుకోండి అని చెప్తున్నప్పుడు జనాలు పాయసం గ్లాసులు తీసుకెళ్తున్నప్పుడు వాడు ఫోన్ చేశాడు. నాకు ఇది దహీబాత్, మన మజ్జిగాన్నాన్ని వాళ్ళు దహీబాత్ అంటారు, దహీబాత్ ఒక 4 ప్లేట్లు తీసి ఉంచండి, సెక్రటరీ గారికి పంపించాలి అన్నాడు. ఇంకెక్కడ దహీబాత్ అయిపోయింది, మొత్తం అంతా ఖాళీ అయిపోయి ఇప్పుడు వస్తే మీకు కొంచెం పరమాణం దొరుకుతుంది లేకపోతే అది దొరకదు అంటే, లేదు లేదు కావాలి అన్నాడు. కావాలి మనకు కావాలన్నప్పుడు ఉండదు ఇది, నేను మీకు ముందే చెప్పాను స్టార్ట్ అయిన గంటలే ఎప్పుడు అయిపోతాయి మా అన్న సందర్భంలో అని, ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు అని చెప్పాను గురు. ఆ తర్వాత మ్, ఆ ట్రస్టీ చాలాసేపు అక్కడ కూర్చున్నాడండి. ఆయన ఆ, ఆయనకు అహంకారమే ఏమో వచ్చి తీసుకోవడానికి ఆయనకు మనస్కరించలేదు.
కానీ లాస్ట్లో ఒక వాళ్ళ ఇంటి నుంచి ఒక డబ్బా తెప్పించుకుని అందులో పరమాన్నం వేయించుకుని లోపలికి వెళ్ళి తిని ఆమ్, మళ్ళీ వాళ్ళ ఇంటికి అని చెప్పి ఒక ఫుల్ పెద్ద ప్లాస్టిక్ కవర్లో ఒక 5 మనుషులకు సరిపోయే పరమాన్నం వేయించుకుని తీసుకెళ్ళాడండి. సో ఆన్ ది హోల్ ఐటమ్స్ చాలా బాగున్నాయని వాళ్ళందరూ చెప్పారండి. అసలు వాడికి ఫ్యూజ్లు ఎగిరిపోయా లార్జ్ ఓనర్ కాకపోతే మనం అంతా చేయగలిగి అంతా రెడీ చేసాము అని చెప్పి వాడు నమ్మలేకపోయాడు. ఆ, అప్పుడు మీ గురువుగారు చాలా శక్తి ఉంది అన్నాడు వాడు. ఆ, నవ్వేసి ఊరుకున్నాడు, నేనేం అనలేదు. అది కాదు వంట రాదన్నారు కదా, వంట వండటం రాదన్నారు కదా మరి. ఏంటండి అదే వండటం అదే అందుకనే వాడు స్టన్ అయిపోయాడు. వాడు మీకు వంట చేయడం రాదు, గ్యాస్ స్టవ్ వాడడం రాదు అన్నవాడు అది అంతా జరిగింది, అంతా రెడీ అయిపోయింది అని చూసి స్టన్ అయిపోయాడు. వాడు ఇంకా వాడి మొహంలో కళంతా మారిపోయింది. ఇంకా నవ్వు పులుముకునే మాట్లాడాడు అక్కడి నుంచి. అప్పటి వరకు ఎంతో సీరియస్గా మాట్లాడిన వాడు పూర్తిగా 360 డిగ్రీస్ మారిపోయి పూర్తిగా నవ్వుతూ మాట్లాడడం మొదలెట్టాడు. ఆ, గురువుగారు, అక్కడ నాకు నచ్చిన ఇంకొక పద్ధతి ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ, ఒక 50% వరకు ఆ, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు వచ్చారండి. వాళ్ళందరూ చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు కింద రాట పైన బయట వదిలేసి, అంటే మన షామియానా రాట బయట వదిలేసి లోపలికి వచ్చి చాలా జాగ్రత్తగా తీసుకుని అప్పుడు తిన్నారు. ఒక కూలివాడు వచ్చి అడిగాడు, "ఆ, హమ్ పైసా దే సక్తే హై క్యా" అని. नहीं हम पैसे नहीं लेते हैं అంటే अम, मेरे को बहुत अच्छा लगा या ये सब देख के आप जो काम कर रहे हैं, అంటే నాకు చాలా బాగా నచ్చింది మీరు చేస్తున్నది. మీలాంటి వాళ్ళకి ఒక 100 రూపాయలు ఇచ్చే అవకాశం మాలాంటి వాళ్ళకి ఇవ్వండి అని వాడు అన్నాడు. చాలా చాలా ఆనందం వేసింది గురుగారు. ఒక ఆ, బీదవాడు అంటే బీదవాడంటే వాడి పరిస్థితుల ప్రకారం వాడు అమ్మవారి ఆ, అనుగ్రహానికి ప్రాప్తి లోనై ప్రాప్తం చెంది అది వాళ్ళు ఆ యొక్క పంచుకోవాలి అన్న భావన చాలా ఆనందాన్ని కలిగించింది. అసలు పూరి జగన్నాథ్ ఇంత కష్టపడి వచ్చాము, అసలు ఏంది ఇన్ని రకాల పరీక్షలు పెట్టడం ఏంది అసలు? అది కూడా గురువు గారే ఉండటం ఉన్నప్పుడు అసలు అది ఏమనిపించింది అమ్మా ఆ విషయం? ఆ, అంటే ఆ, ఆ, కురిపి అన్న సంతర్పణ అయిపోయాక మా తోటి సాధకుల్లో ఒక ఆయనకి బాగా అక్షింతలు పడ్డాయండి. ఆయన అప్పుడు ఫేజ్ 2లో ఉన్నారు, సాధనలో ఉన్నారు. ఆ తర్వాత నేను ఒక నెల రోజులుగా ఎప్పుడుతో ఆయనతో మాట్లాడడం తటస్థించినప్పుడు ఆయన చెప్పారు, ఫేజ్ 2 చేస్తున్నప్పుడు పరీక్షలు చాలా భయంకరంగా ఉంటాయని. సో గత 3 నెలలుగా అనేక రకాలైన పరీక్షలు చూసి 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 ఆ, నేను పూరి వెళ్ళే ముందు అంటే ఆ, భద్రాచలం వెళ్ళొచ్చాక ఏమనిపించిందంటే గురువుగారు వస్తున్నారు. ఆ, మనం కాళహస్తి అన్న సంతపురంలో చూసాం, గురువుగారు వస్తే ఎంత ఫాస్ట్గా అయిపోతాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, చాలా సింపుల్గా అయిపోతుంది అనుకుంటున్నాను. కానీ పూరి జగన్నాథ అన్న సంతర్పణ అయ్యేటప్పటికి ఆ, బాబు ఇదేమి కాదు, నువ్వు ఇక్కడ ఉంటే అమ్మవారిని నువ్వు ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది ఒక్కొక్క అన్న సందర్భంలో అని చూపించారు గురుగారు. అమ్మవారు ప్రతి అన్న సంతర్పణ మళ్ళీ మొదటి అన్న సంతర్పణలా భావించి పనిచేయాలి అని చెప్పి నేర్పించారు గురుగారు. ప్రతిరోజు ఒక ఆ, అక్కడ ఉన్న 3 రోజుల్లో ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నది అనిపించింది గురుగారు. తర్వాత నా పర్సనల్గా నేను ఎప్పుడు చాలా ఎక్కువ వరి అయ్యేవాడిని. ఈసారి ఆ వరియింగ్ అన్నది చాలా మటుకు క్లియర్ అయిపోయి సొల్యూషన్, ఇది ప్రాబ్లం అయితే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది, గురువుగారు ఉన్నారు, అమ్మవారు మనతో ఉన్నారు కాబట్టి ఒక సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మకం అయితే ఈసారి ఉండింది గురువుగారు. ఆ, మా తోటి సాధకులు కాళేశ్వరం అన్న సంతర్పణ అనుభవాలు కూడా విన్నానండి. అది అంత షార్ట్ టైంలో అంత గబుక్కుని అరేంజ్ చేయడం, ఆ ముందు రోజు రాత్రి అక్కడ వాన్ రావడము,
ఆ, అక్కడ కూడా వంట లేట్గా స్టార్ట్ అవడం అనుకోని కారణాల వల్ల. సో అవన్నీ విన్నాక నాకైతే అనిపించిందండి, అమ్మవారు గురుగారు రూపంలో మనతో పాటు ఉంటే ఎలాంటిదైనా మనం చేయగలుగుతామని. కానీ ఇక్కడ ఏమంటే అమ్మవారు చూపించారు, మీకు తెలిసింది ఇంత మాత్రమే, నువ్వు తెలుసుకోవాల్సింది ఇంత ఉంది. ఎప్పుడు కూడా నాకు తెలుసు నాకు వచ్చు అన్న ఆలోచన మనసులోకి రానివ్వకు అని చాలా ఖచ్చితంగా నేర్పించారు గురువు. అసలు అన్న సందర్పణ, నీకు బాగా అటెండ్ అయిన అన్న సందర్పణ, నీకు బాగా నచ్చిన అన్న సందర్పణ ఏంటి, ఎందుకు? ఆ, అలా ఒక్క అన్న సంతర్పణని చెప్పడం కష్టం గురుగారు. ప్రతి అన్న సంతర్పణలోనూ ఆ, నేర్చుకున్నవి, మీ సమక్షంలో చేసినవి, ఆ, చాలా చాలా నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. తర్వాత దేవతా దర్శనాలు కానీ, అక్కడ ఆ క్షేత్రంలో మందిరం దర్శనాలు కానీ, అక్కడ జప సాధన చేసినప్పుడు పొందిన అనుభూతులు కానీ చాలా దివ్యమైనవి అండి. కానీ ఆ, పూరి జగన్నాథ్ అన్న సంతర్పణ అయిపోయాక ఆ, నాకు స్వతహాగా చాలా క్లారిటీ ఆఫ్ మైండ్ అన్నది ఆ, ఇదివరకన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందండి. అంటే ఆ, స్థిరంగా డెసిషన్ తీసుకుని దాన్ని తొందరగా ఎలా అమలు చేయాలి అన్న విషయము చాలా స్పష్టంగా అర్థమైంది గురుగారు ఇక్కడ. అసలు అక్కడ ఎంటర్ అవుతుంటేనే ఆ, శరీరం అంతా రోమాలు నిక్కపొడుచుకోవడం మొదలెట్టాయండి. ఆ తర్వాత అంతా వైబ్రేషన్స్ ఫీల్ అవడం మొదలెట్టాయండి. ఫస్ట్ చేతుల్లో, తర్వాత అంతా మొత్తం అప్పర్ పార్ట్, తర్వాత అసలు అక్కడ మీరు పైకి చూడడం అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇంత అద్భుతమైన దర్శనం అయ్యవారు ఇక్కడ ఇచ్చారు అని చెప్పి. అలాగే అక్కడ మీరు అక్కడ ఉన్న పద్ధతిని ఏది ఫాలో అవ్వాలి, 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి కరెక్ట్గా పద్ధతి ప్రకారం దర్శనం మనం చేసుకుంటున్నాం అని చెప్పడం అసలు మనసు చాలా ఆనందంగా అనిపించింది, చాలా కృతజ్ఞత అనిపించింది గురుగారు. ఆ తర్వాత మనం అక్కడ కూర్చుని కొంతసేపు జప సాధన చేసినప్పుడు ఆ, శివతాండవం, అయ్యవారి శివతాండవం కనిపించింది గురుగారు. అసలు అది మాటల్లో చెప్పలేని అనుభవం గురుగారు. చాలా చాలా అద్భుతంగా అనిపించింది గురు. అసలు ఆ అది ఆ ముందు రోజు ఏమైనా కొంచెం కష్టపడి ఉంటే, ఆ రోజు ఏమైనా కొంచెం పని చేస్తుంటే కనుక అదంతా జస్ట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఇలా అంతా ఎగిరిపోయింది గురువుగారు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఆ తర్వాత మనం అక్కడ వాళ్ళు హారతి అయిపోయాక తెరిచాక లోపలికి వెళ్ళినప్పుడు ఆ, మీ వెనకాల నించుని దర్శనం చేసుకోవడం, అక్కడ కూడా చాలా అమోఘంగా వైబ్రేషన్స్ ఫీల్ అవడం. అసలు అక్కడ నించుని కళ్ళు మూసుకుంటేనే ఒళ్ళంతా జలధరించడం మొదలెట్టింది గురుగారు. అక్కడ విశేషం ఏమంటే మీరు అక్కడ లింగం వైపు చూస్తే మీకు లింగాకారం కనిపించినట్టు ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది అక్కడ. కానీ చాలా అమోఘమైన ఆ ఆ వైబ్రేషన్స్ గురుగారు, చాలా చాలా బాగా జరిగింది గురుగారు. అసలు ఇది పూరి అన్న సంతర్పణ ఒక హైలైట్ అవుతే, భువనేశ్వర్లో లింగరాజ్ స్వామి దర్శనం కంప్లీట్గా ఇంకో హైలైట్ గురువు. అది ఆ, అమ్మవారు మీ రూపంలో మాతో ఉండడం వల్ల ఇదంతా సాధ్యమైంది గురుగారు. మా గొప్పతనం ఏం లేదు గురుగారు. మనసు చాలా కృతజ్ఞతా భావంతో నిండుంది గురుగారు. నేను ఎంత తప్పులు చేసినా నాకు ఇంకా అవకాశాలు ఇచ్చి నేను మారాలి, నాలో మార్పు రావాలి, నాకు ఇంకా నేర్చుకునే అవకాశం ఇస్తున్న మీకు, ఆ, నాకు ఇలా ఈ అన్న సంతర్పణలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి కాళీ వారాహి త్రిశక్తి పీఠానికి, అమ్మవారికి, మీకు కృతజ్ఞతలతో ఆ, సెలవు తీసుకుంటున్నాను గురుగారు. శ్రీమాత్రే నమః.